ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా వెస్టిండీస్ మాజీ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ ట్విట్టర్ వేదికగా టీమిండియాపై ప్రశంసలు కురిపించారు. ఈ శుభ సందర్భంలో కోహ్లీ భారత జట్టును అభినందిస్తున్న ఆస్ట్రేలియా పర్యటన ఎప్పుడూ కఠినమే, కానీ మీరు విజయాన్ని రుచి చూశారని రిచర్డ్స్ ఓ వీడియో రూపంలో తన సందేశాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పుజారాను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆస్ట్రేలియా గడ్డపై 72 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆస్ట్రేలియా జట్టుని ఆస్ట్రేలియాలో తొలిసారి ఓడించి టీమిండియా సగర్వంగా నిలిచింది. సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా డ్రాగా ముగియగా 4 టెస్టుల సిరీస్ ని టీమిండియా 2-1తో కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే టీమిండియా ప్రస్తుత పర్యటనని ఒకసారి పరిశీలిస్తే ఆసీస్ గడ్డపై 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను టీమిండియా గెలవడంతో భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ పుజారా క్రియాశీలక పాత్ర పోషించారు. సిరీస్ లో జరిగిన 4 టెస్టుల్లో ఏకంగా 3 సెంచరీలు నమోదు చేసిన అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. మొత్తం 7 ఇన్నింగుల్లో కలిపి 521 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచారు.